హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అఖండ 2 టీజర్ గురించి భయ. నిజానికి టీజర్ చూసిన తర్వాత నాకు ఫీజులు ఎగిరిపోయాయని చెప్పొచ్చు. అలాగే మన బోయపాటి గారు మన బాలయ్య గారు అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ని మనకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో అసలు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది భయ. నాకైతే లిటరలీ ఒక రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. దాన్ని చూసిన తర్వాత వారే వా ఇలాంటి సినిమాని కదా మనము కోరుకుంటుంది, ఇలాంటి సినిమా కదా మనకు కావాల్సింది అని చెప్పేసి ఆ టీజర్ చూడంగానే నాకు అర్థమైపోయింది భయ. ఇంకోటి వచ్చేసి బోయపాటి గారి సినిమాల్లోనే మనందరికీ తెలుసు, అంటే మన బాలయ్య కావచ్చు అలాగే మన బోయపాటి గారు కావచ్చు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో తీస్తేనే సినిమాలు హిట్ అవుతాయి అది దీని చెప్పేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు భయ్య. నిజానికి అది ఎంత మాత్రం నిజమో అబద్ధమో పక్కన పెడితే, అంటే బోయపాటి గారు ఇంకోరితో ఎవరితో సినిమా చేసినా కూడా అది డిసప్పాయింట్ చేయడము, ఇలా మన బాలయ్య బాబు గారు వేరే వాళ్ళతో చేసినా కూడా కొంచెం ఏదో ఒక రకంగా ఉండడము అని చెప్పేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు. మనకు కూడా అలా అనిపిస్తుంది. కాకపోతే దానికి ఒక్కటే కారణం భయ్య, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే హై ఏ కాంబినేషన్లోన రాదు, అసలు ఏ హీరోకి ఏ డైరెక్టర్కి కూడా రాదు భయ్య. అలాంటి హై వస్తుంది. అలాగే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మన తమన్ గారు భయ్య, అసలు ఆయన లేకపోతే అఖండ 2 లేదేమో అన్న టైప్లో అనిపించింది నాకు టీజర్ చూడంగానే. ఇంకా సినిమాకి ఏ రేంజ్లో కొట్టింటాడు, అసలు నరుకుతాడేమో, అసలు కత్తెత్తుకొని నరుకుతాడేమో డ్రమ్స్ని కన్నా, నాకు అలానే అనిపించింది భయ్య. వేరే లెవెల్ ఉంది టీజర్ అయితే. ఇంకోటి వచ్చేసి వీళ్ళ కాంబినేషన్ కొట్టే కాంబినేషన్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే నాకు తెలిసినంత వరకు వీళ్ళ కాంబినేషన్ మించిన కాంబినేషన్ నేనైతే లేదనుకుంటున్నాను భయ్య. ఒకవేళ అలా మీకేదన్నా అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాకి అఖండ 2 సినిమాకి మాత్రం పర్టిక్యులర్గా చెప్తున్నాను నేనైతే మాత్రము, అసలు కొట్టే సినిమా ఆపోజిట్లో రాదు అని చెప్పేసి నేనైతే అంటున్నాను భయ్య. అది ఏ సినిమా అన్నా కానీ అసలు బాలయ్య బాబుని కొట్టేది ఈ సినిమాతో కొట్టే వాళ్ళు అయితే ఉండరు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య, నాకు తెలిసినంత వరకు. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియజేసాను భయ్య, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.